ఈరోజు కరెంట్ అఫైర్స్ను జనరల్ స్టడీస్ను ఒకేసారి ప్రిపేర్ అయ్యేటటువంటి సవ్యసాచి సిరీస్కి మీ అందరికీ స్వాగతం. మిత్రులారా, మీరు కొత్తగా మన యూట్యూబ్ ఛానల్లోకి వస్తే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మిమ్మల్ని కోరుతూ ఈరోజు అంటే 2025 మే 3వ తేదీ యొక్క ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటి, ఆ కరెంట్ అఫైర్స్కి అనుగుణంగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్తో పాటు దానికి అనుబంధంగా జనరల్ స్టడీస్ విభాగం నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మిత్రులారా, మీరు ఎవరైనా కానీ ఏపీ డిఎస్సి 2025 ప్రిపేర్ అవుతున్నా, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా, లేదా ఏపీలో జేఎల్ ఎగ్జామ్స్, డిఎల్ ఎగ్జామ్స్ అండ్ పాలిటెక్నికల్ లెక్చరర్స్ ఎగ్జామ్స్, అంతేకాకుండా తెలంగాణలో ఎగ్జామ్స్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా ఒకేసారి కరెంట్ అఫైర్స్ని, జనరల్ స్టడీస్ని, జనరల్ స్టడీస్ కూడా కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ని కూడా మీరు కంప్లీట్గా అందించేటటువంటి అరగంట మాత్రమే ఈ వీడియోకి కేటాయించండి. తప్పనిసరిగా మీరు మీ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా మీరు హయ్యెస్ట్ మార్కులు సంపాదించి తీరుతారు. ఒక్కసారి మనం ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు మనం చూసినట్లయితే 2025 మే 3వ తేదీ అంటే ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఏపీ హైకోర్టు వాళ్ళు ఈరోజు ఒక తీర్పు ఇవ్వడం జరిగిందండి. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అని అంటే, మతం మారిన వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే అది చెల్లదు అని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తీర్పునివ్వడం జరిగిందనమాట. అంటే మతం మారిన వారు పెట్టేటటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చెల్లదు. ఎందువల్లంటే వారు మతం మారగానే కులాన్ని కోల్పోతారు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది ఈరోజు ప్రకటించడం జరిగిందనమాట. అందులో దానికి సంబంధించి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, దానికి అనుబంధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఏ విధంగా అమలు అవుతూ ఉంటాయి, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లేదా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా సెకండ్ టాపిక్గా ఈరోజు అమరావతి పునఃప్రారంభం అవడం జరిగింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అయినటువంటి అమరావతి ప్రారంభం కావడం జరిగింది. ఈ అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా అమరావతిలో ప్రత్యేకంగా క్వాంటమ్ వ్యాలీ అనే దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమైంది. ఆ క్వాంటమ్ వ్యాలీ యొక్క విశేషాల గురించి కూడా భవిష్యత్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉందన్నమాట. అందులో దాని గురించి కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ మరో విషయం ఏంటంటే, అంతర్జాతీయ విషయాల్లో జర్మనీ దేశానికి నూతన ఛాన్సలర్ నియామకం పొందడం జరిగిందనమాట. నూతన ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ గారు కొత్త ఛాన్సలర్గా నియామకం పొందడం జరిగింది. అందువల్ల జర్మనీ గురించి తప్పనిసరిగా భవిష్యత్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా నెక్స్ట్ అంశంలో మన శుభాంశు శుక్లా గారు ఉన్నారు. అంటే అతి త్వరలో అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి భారతీయుడు, అంటే రాకేష్ శర్మ గారి తర్వాత రెండవ భారతీయుడు, అంతరిక్షంలోకి వెళ్తున్నటువంటి రెండవ భారతీయుడైనటువంటి శుభాంశు శుక్లా గారికి ఒక కాల్ సైన్ని నాసా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాల్ సైన్ అంటే ఒక కోడ్ నేమ్ అనమాట. ఆ కోడ్ నేమ్ గురించి కూడా మన భవిష్యత్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు రష్యా వాళ్ళు గతంలో ప్రయోగించినటువంటి ఒక వ్యోమ నౌక అనేది భూ వాతావరణంలోనికి రావడం జరిగింది. అది భూమిపై పడే అవకాశం ఉంది కూడా అని అనేక మంది శాస్త్రవేత్తలు భయపడుతున్నారు అనమాట. ఈ విధంగా ఆ వ్యోమ నౌక ఏంటి, దాన్ని ఎప్పుడు ప్రయోగించడం జరిగింది, ఏ లక్ష్యంతో ప్రయోగించారు అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా అపాయింట్మెంట్స్ అంటే నియామకాల్లో భారత ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్ని నియామకం చేయడం జరిగిందనమాట. వైస్ చీఫ్ అంటే ఎయిర్ ఫోర్స్, భారత వాయుసేనకి ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్ని ఇంకొక ఆయన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని నియామకం చేయడం జరిగింది. ఏ విధంగా ఈ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఆయన నియామకం పొందడం జరిగింది అండ్ ఎవరు నియామకం పొందడం జరిగింది అనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అంతేకాకుండా వేరు మిలిటరీ హెడ్స్ ఎవరెవరు ఉన్నారు ప్రస్తుతం అనే దాన్ని కూడా మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. అంతేకాకుండా ఈరోజు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనే దాన్ని ఈరోజు అంటే మే 3వ తేదీన నిర్వహించుకుంటూ ఉంటారనమాట. అసలు ఏ లక్ష్యంతో ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనే దాన్ని నిర్వహిస్తారు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే భారతదేశంలో యాంజియోప్లాస్టీ అంటే మనకు తెలుసు కదండి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేసేటటువంటి ఆపరేషన్ని యాంజియోప్లాస్టీ అంటారనమాట. ఆ యాంజియోప్లాస్టీకి పితామహుడు అని పిలవచ్చు. ఆ పితామహుడైనటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన భారతీయుడైనటువంటి ఆయన ఈరోజు చనిపోవడం జరిగిందనమాట. అందువల్ల ఆయన గురించి కూడా తప్పనిసరిగా భవిష్యత్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అందువల్ల ఈ విషయాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కటి డీటెయిల్డ్గా అంటే కరెంట్ అఫైర్స్ విభాగంలో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, దానికి అనుబంధంగా జనరల్ స్టడీస్ విభాగంలో క్వశ్చన్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుందాం. మొట్టమొదట అమరావతి హైకోర్టు లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఈరోజు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు హిందువు అయి ఉండాలి. మతం మారినటువంటి వ్యక్తి ఎస్సీ వర్గానికి లేదా ఎస్టీ వర్గానికి చెందినప్పటికీ కూడా ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అవకాశం లేదు అని అమరావతిలో హైకోర్టు అనేది ఈరోజు ఒక కేసుని కొట్టివేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో అసలు మామూలుగా ఈ రిజర్వేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అమల్లోకి వచ్చి రావడం జరిగింది, ఇవన్నీ కూడా దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి మనం తప్పనిసరిగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు దానిలో క్వశ్చన్స్ ఏంటంటే దానిలో రాజ్యాంగ విషయాలు కూడా దానిలో ఇమిడి ఉంటుంది అనమాట. అందువలన మనం తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మనం మాట్లాడుకోవాలి. సాధారణంగా ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని కులం పేరుతో దూషించేటటువంటి అవకాశం లేకుండా పార్లమెంటు ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టాన్ని ఏమంటారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని పిలుస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టము అంటారనమాట. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 1989లో చేయడం జరిగిందండి పార్లమెంటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 1989లో ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా వ్యక్తిని వారి యొక్క కులం పేరుతో ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని వారిని కులం పేరుతో కానీ దూషిస్తే వారికి తప్పనిసరిగా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పనిష్మెంట్ అనేది తీవ్రమైనటువంటి పనిష్మెంట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అని ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో పేర్కోవడం జరిగిందనమాట. అయితే దీనిపైన మరికొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏంటి అంటే ఇది చాలా చిన్న విషయం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది అట్రాసిటీ చట్టం అనేది 1918లో ఏర్పాటైంది. దీన్ని ఎస్సీ ఎస్టీ వర్గాల వారిని రక్షించడం కోసం ఏర్పాటు చేశారు అనేది ఒక జనరల్ క్వశ్చన్. ఇలా కాకుండా దీనిలో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వర్గాలు, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు అనే వారికి సాధారణంగా ఎస్సీ రిజర్వేషన్ సదుపాయం అని ఉంటుంది, ఎస్టీ రిజర్వేషన్ సదుపాయం అని ఉంటుంది. ఈ ఎస్సీ రిజర్వేషన్ సదుపాయం అనేది ఎవరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటే హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే. అంటే హిందూ మతం, ఆ హిందూ మతంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని రాజ్యాంగంలో పేర్కోబడింది అని ఈరోజు అమరావతి హైకోర్టు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది పేర్కోవడం జరిగిందనమాట. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా దీనిలో మరో రకమైన క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏంటి అంటే పార్లమెంట్ యొక్క ఏ చట్టం ప్రకారం ప్రస్తుతం షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నారు? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని ఏ చట్టం ప్రకారం ఇస్తున్నారంటే రాజ్యాంగ చట్టం అంటే షెడ్యూల్ కులాలు రాజ్యాంగ చట్టం 1950 చట్టం ప్రకారం ప్రస్తుతం ఈ రిజర్వేషన్లు ఇస్తున్నారనమాట. ఎస్సీ ఎస్టీ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి హోదాని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాజ్యాంగ చట్టం 1950 ప్రకారం ఏ మతంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల వారికి మాత్రమే రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి అంటే 1 హిందూ మతం, 2 బౌద్ధ మతం, 3 సిక్కు మతం. ఈ విధంగా ఇండియన్ ఆరిజిన్ రిలీజియన్స్ అయినటువంటి హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతంలో ఉన్న వారికి మాత్రమే
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జరుగుతుంది అని రాజ్యాంగ చట్టంలోని 1950 యాక్ట్ అనేది తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తారు అనే క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ గురించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఆర్టికల్ గురించి కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. ఏ ఆర్టికల్ ప్రకారం, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తారు అంటే ఆర్టికల్ 341, ఆర్టికల్ 341 341 ఆర్టికల్ ప్రకారం ఈ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరొక విషయం, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామంటే రిజర్వేషన్స్ అనేవి హిందూ మతంలోను, బౌద్ధ మతంలోను, సిక్కు మతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పుకున్నాం. కానీ మిగిలిన మతాలు మారినటువంటి వ్యక్తులు కూడా తమకు ఎస్సీ ఎస్టీ హోదా ఇమ్మని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇస్లాం అండ్ క్రిస్టియన్ మతాల్లో చేరినటువంటి లేదా క్రిస్టియన్ మతాల్లోనికి చేరినటువంటి షెడ్యూల్ కులాల వారి యొక్క జీవన పరిస్థితిని అంచనా వేయడం కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అని అడిగే క్వశ్చన్ అవకాశం ఉందన్నమాట. ఆయన పేరు ఏం పేరంటే జస్టిస్ కేజే బాలకృష్ణన్ గారు. జస్టిస్ కేజే బాలకృష్ణన్ గారు. జస్టిస్ కేజే బాలకృష్ణన్ గారి యొక్క అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని వేసిందనమాట. ఏంటి అని అంటే దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఇస్లాం అండ్ క్రిస్టియన్ మతాల్లోకి మారినటువంటి షెడ్యూల్ కులాల వారి యొక్క జీవన పరిస్థితిని అంచనా వేసి వారికి ఈ ఎస్సీ ఎస్టీ హోదా ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అనే దాని మీద సిఫార్సు చేయడం కోసమని జస్టిస్ కేజే బాలకృష్ణన్ కమిటీ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జస్టిస్ కేజే బాలకృష్ణన్ గారి యొక్క ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే ఆయన మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి అనమాట. అంటే SCCJA అనమాట. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో మొట్టమొదటి దళిత వర్గానికి చెందినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ కేజే బాలకృష్ణ గారు అనమాట. ఈ విధంగా జస్టిస్ కేజే బాలకృష్ణ గారి యొక్క అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రస్తుతం తమ నివేదికని ఇంకా సమర్పించాల్సి ఉందన్నమాట. అయితే ఇంకో విషయం మీకు చెప్తాను. అదేంటంటే ఇతర మతాల్లోకి మారినటువంటి దళితులకి ఎస్సీ హోదాపై అధ్యయనం చేయడానికని నియమించినటువంటి జస్టిస్ కేజే బాలకృష్ణ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు అంటే రిటైర్డ్ IAS అధికారి అయినటువంటి డాక్టర్ రవీంద్ర కుమార్ జైన్ గారు, అలాగే UGC సభ్యులైనటువంటి ప్రొఫెసర్ సుష్మా యాదవ్ గారు, వీళ్ళిద్దరినీ కూడా కమిటీ మెంబర్ల కింద వేసి కేజే బాలకృష్ణ గారికి దాని నేతృత్వం వహించేటువంటి బాధ్యతని ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది దీనికి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇస్లాం అండ్ క్రిస్టియన్ మతాల్లోకి మారినటువంటి షెడ్యూల్ కులాల వారి యొక్క జీవన పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి అధ్యయనం చేయట్లేదు. షెడ్యూల్డ్ ట్రైబుల్ గురించి అధ్యయనం చేయకపోవడానికి కారణం ఏంటి అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ వారికి మతంతో సంబంధం లేకుండా వారు ఉన్నటువంటి ప్రాంతానికి అనుగుణంగానే వాళ్ళు ఎక్కడైతే షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్నారో వాళ్ళు షెడ్యూల్డ్ ఏరియాలో అంటే అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని షెడ్యూల్డ్ ట్రైబ్లుగా గుర్తిస్తారు. అంటే వాళ్ళకి మతంతో సంబంధం లేకుండా ఉన్న ప్రాంతానికి అనుగుణంగా రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి అధ్యయనం చేయడం కోసం ప్రస్తుతానికి ఏమీ ఇవ్వలేదన్నమాట. అంటే జస్టిస్ కేజే బాలకృష్ణ గారికి కేవలం ఎస్సీ గురించి మాత్రమే, అంటే ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తుల గురించి మాత్రమే అంచనాలు వేయమని, వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు అంచనా వేసి సిఫార్సులు అందించమని మాత్రమే వీళ్ళకి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది తప్ప ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని ఇవ్వలేదన్నమాట. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తున్నారంటే 15% ఇస్తున్నారండి. 15% వరకు కూడా దీనిలో రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం. నెక్స్ట్ మరొక విషయం ఏంటి అంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అమరావతి పునర్నిర్మాణాన్ని నిన్న అంటే 2025 మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిపి తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిగా నిర్ధారణ చేయడం జరిగింది. ఈ అమరావతిలో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కువగా పరిశోధన చేస్తున్నటువంటి
క్వాంటమ్ టెక్నాలజీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ని నెలకొల్పడం జరిగిందనమాట. దాన్ని క్వాంటమ్ వ్యాలీ అని పిలుస్తున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు, ఏ కారణంతో ఏర్పాటు చేస్తున్నారంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేయడం కోసమని, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని అభివృద్ధి పరిచే ఉద్దేశంతో ఈ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఈ క్వాంటమ్ వ్యాలీలో ఏ సంస్థలు పార్టిసిపేట్ చేస్తున్నాయనంటే ఐబిఎం సంస్థ, అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే టీసీఎస్ సంస్థ, ఎల్ఎన్టీ అంటే లార్సన్ అండ్ టూబ్రో, ఈ 3 సంస్థలు కలిపి అంటే ఐబిఎం వాళ్ళు, టీసీఎస్ వాళ్ళు, ఎల్ఎన్టీ సంస్థలు, ఈ 3 కలిపి ఈ క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేయాలని నిశ్చయించుకున్నారన్నమాట. దీనిలో ఐబిఎం సంస్థ వాళ్ళు ఒక్కరే పెడుతున్నటువంటి ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ పేరు ఏంటో అంటే క్వాంటమ్ సిస్టమ్ 2 అనే దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారండి. ఎవరండి? క్వాంటమ్ సిస్టమ్ 2. క్వాంటమ్ సిస్టమ్ 2ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఐబిఎం సంస్థ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఐబిఎం సంస్థ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ పేరు ఏంటి అంటే క్వాంటమ్ సిస్టమ్ 2. ఇప్పుడు ఐబిఎం ఏర్పాటు చేసినటువంటి క్వాంటమ్ సిస్టమ్ 2లో ఒక కొత్త ప్రాసెసర్, ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి ప్రాసెసర్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిలో ఆ ప్రాసెసర్ పేరు ఏంటి అంటే 156 క్యూబిక్ హెరాన్, 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈరోజు చిన్న టెక్నికల్గా ప్రాబ్లం వస్తుందండి, అందువల్ల రైటింగ్ ఒకసారి స్లోగా అవుతుంది, అందువల్ల ప్రాబ్లం నెక్స్ట్ రిప్లై చేస్తాను రేపు. ఇక్కడ ఏంటంటే ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ 2 ఏర్పాటు చేసినటువంటి ప్రాసెసర్ పేరు ఏంటి అంటే 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్ అనమాట. ఆ ప్రాసెసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీని మీద క్వశ్చన్ మరో రకంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే అమరావతి రాజధాని యొక్క నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అంటే మే 2వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే జర్మనీ యొక్క కొత్త ఛాన్సలర్ని నియామకం చేయడం జరుగుతుందన్నమాట. కొత్త ఛాన్సలర్ ఆయన పేరు ఏం పేరు అంటే ఫ్రెడరిక్ మెర్జ్ గారు కొత్త ఛాన్సలర్గా నియామకం పొందుతున్నారు. ఆ ఫ్రెడరిక్ మెర్జ్ గారి గురించి కొన్ని విషయాలు అంటే జర్మనీ నూతన ఛాన్సలర్గా నియామకం ఎవరు పొందారు అంటే ఫ్రెడరిక్ మెర్జ్ గారు పొందారు. అలాగే జర్మనీ గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అదేంటి అంటే జర్మనీ యొక్క రాజధాని క్యాపిటల్ ఏంటి అంటే బెర్లిన్. అలాగే జర్మనీకి ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎవరు అంటే ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మర్. ఈ ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మీర్ అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ మీకు ఏపీడిఎస్సిలోని కానిస్టేబుల్ వచ్చే క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే జర్మనీ యొక్క ఎగువ సభని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు. సాధారణంగా జనరల్ నాలెడ్జ్ పాయింట్లో ఈ విధంగా క్వశ్చన్లు వస్తాయన్నమాట. ఎగువ సభ, జర్మనీ యొక్క ఎగువ సభని ఒక ప్రత్యేకమైన పేరు ఉందండి. దాని పేరు ఏం పేరంటే బుందేస్ట్రాట్. ఈ బుందేస్ట్రాట్ అనేటటువంటి పేరుతో అనే పేరుతో జర్మనీ యొక్క ఎగువ సభను పిలుస్తారు. మరి దిగువ సభని ఏమని పిలుస్తారు? దిగువ సభకి మరొక పేరు ఉంది. దాని పేరు ఏం పేరంటే బుందేస్టాగ్. బుందేస్టాట్ అంటే ఎగువ సభ, బుందేస్టాగ్ అంటే దిగువ సభ అన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి జర్మనీకి సంబంధించిన ప్రధాన విషయం. అలాగే కరెన్సీ చూస్తే జర్మనీ అనేది యూరోపియన్ యూనియన్లో భాగం కాబట్టి దీనిలో కూడా కరెన్సీ యూరోగానే ఉందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. నెక్స్ట్ మరొక అంశంలో చూద్దాం. మరొక అంశం ఏంటంటే ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే శుభాంశు శుక్లా గారు. ఈ శుభాంశు శుక్లా గారికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సైన్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ సైన్ ఏంటి అంటే ప్రత్యేకంగా ఆయనకి ఒక కాల్ సైన్ అంటే ఒక ప్రత్యేకమైన కోడ్ నేమ్ ఇచ్చారు నాసా వాళ్ళు. దాని పేరు ఏం పేరంటే సుక్కెక్స్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోడ్ నేమ్ని ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట. అందులో ఆ విధంగా సుక్కెక్స్ గురించి కూడా మనం తప్పనిసరిగా దానికి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మిత్రులారా ఈరోజు చిన్న టెక్నికల్గా ప్రాబ్లం ఎక్కువ వస్తుంది,
అందువల్ల మళ్ళీ ఈ వీడియోకి కంటిన్యూషన్ మళ్ళీ నేను ఇంకొక రేపు మార్నింగ్ మీకు క్లియర్గా అందిస్తాను. థ్యాంక్ యూ. మీరు ఎవరైనా సరే ఇంకా వీడియోస్ మీరు కావాలనుకుంటే మన ఏకలవ్య వీడియోస్ని కంపల్సరీగా మీ మిత్రులు కూడా తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.